ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథం లేదా బైబిల్ దేవుడు విగ్రహారాధనని ఎందుకు ఖండిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాము. బైబిల్ ప్రకారం దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈ విషయాన్ని ఒక క్రైస్తవ్యం మాత్రమే కాదు కానీ ఏ మతం ప్రకారం చూసినా, ఏ ధర్మం ప్రకారం చూసినా కూడా ఖచ్చితంగా దేవుడు అనబడేటటువంటి వాడికి ఒక 5 ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. అవేంటంటే, మొట్టమొదటిది ఓమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఓమ్ని ప్రజెంట్, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. ఓమ్ని సెంట్, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. అలాగే సృష్టికర్త, లయకారకుడు అయి ఉండాలి అని చెప్పి ఏ ధర్మం అయినా, ఏ మతం అయినా సరే బోధిస్తూ ఉంటుంది కదండి. అలాగే బైబిల్ ప్రకారం చూసినా కూడా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవాది దేవుడు తనను తాను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిగా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా తనను తాను అబ్రహాం గారికి పరిచయం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక విగ్రహాన్ని మనం పెడతామో, అది యేసుక్రీస్తు ప్రభువారిది కావచ్చు లేదా యెహోవా దేవుడిది కావచ్చు, ఎప్పుడైతే మనం ఒక విగ్రహాన్ని పెడతామో అప్పుడు దేవుడిలో ఉండేటటువంటి ఆ 5 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణమైనటువంటి ఓమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటటువంటి ఆ మొట్టమొదటి లక్షణాన్నే మనం తీసేసినటువంటి వాళ్ళం అవుతాం. ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి విగ్రహాన్ని తయారు చేసి ఒక 2 చేతులు 2 కళ్ళు మనం ఒక రూపాన్ని ఆయనకి మనం ఇచ్చామనుకోండి, అక్కడ మనం చెప్పకనే చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు 2 చేతుల పని మాత్రమే ఆయన చేయగలడు అని చెప్తున్నట్లు లెక్క. లేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విగ్రహానికి ఒక 4 చేతులు పెట్టామనుకోండి, మీకంటే నాకంటే ఆయన 2 పవర్ఫుల్, కానీ 5 చేతుల పని ఆయన చేయలేడు అని మనం చెప్పకనే చెబుతున్నట్లు లెక్క. ఒక 100 చేతులు పెట్టామనుకోండి, 101 చేతుల పని ఆయన చెయ్యలేడు అని మనం చెబుతున్నట్లే లెక్క. ఒక 1,00,000 చేతులు పెట్టినా కూడా 1,01 చెయ్యి పనులు ఆయన చెయ్యలేడు అని మనం చెబుతున్నట్లే లెక్క. కాబట్టి ఓమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము లిమిటెడ్ పవర్గా, అంటే అన్లిమిటెడ్ పవర్ అయినటువంటి దేవుణ్ణి లిమిటెడ్ పవర్గా చేయడం, దానిని ఆరాధించడం అనేటటువంటిది అది దేవుని దృష్టిలో అది పాపంగా ఎంచబడుతుంది. అందుకని దేవాది దేవుడు దానిని అంగీకరించడు. బైబిల్ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధనని ఆయన అంగీకరించాడు. బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్పి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. థ్యాంక్ యూ.